చిన్న పిల్లలు అయిపోవాలి సార్ అందరూ. క్లాసులో అందరూ చిన్న పిల్లలు అయిపోవాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో నవ్వుతుండండి సార్ ఎప్పుడు. సో నవ్వడం వలన ఫేస్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మీ ఫేస్లో కళ వస్తుంది. ఎస్, ఒక గ్రేట్ ఫీల్ తీసుకోండి. సో మన శరీరం 98% ప్రతి 6 మంత్స్కి ఒకసారి రీప్లేస్ అవుతుందంటండి. ప్రతి 6 నెలలకు ఒకసారి మన శరీరం 98% మారుతుందంట. మన బ్లడ్ మారుతుంది, మన స్కిన్ మారుతుంది. అవునా కదా? మన రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు 120 రోజులకు ఒకసారి రీప్లేస్ అవుతూ ఉంటాయి. మన హెయిర్ మారుతుంది, మన నెయిల్స్ కట్ చేసుకుంటాం మళ్ళీ పెరుగుతుంటాయి. అవును, మన స్కిన్ చేంజ్ అవుతుంది. మన బ్లడ్ కూడా 6 మంత్స్ ఒకసారి డొనేట్ చేయాలని చెప్తూ ఉంటారు. అవునా కదా? సో పాత బ్లడ్ పై కొత్త బ్లడ్ రీజనరేట్ అవుతుంది. సో మీ ఆలోచనలు కూడా కొత్త వస్తాయి. సో మన బాడీ ఒక హార్డ్వేర్ సార్, మన మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్. మీరు ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తారో ఇక్కడ అదే జరుగుతుంది నెక్స్ట్ 6 మంత్స్లోన. కాబట్టి ప్రతిరోజు మీరు కొత్త ప్రోగ్రామ్ని ఇవ్వాలి ఇక్కడ. ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అవుట్పుట్ అదే వస్తుంది చెప్పాలంటే. సో ఇన్పుట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో డైలీ పాజిటివ్ ఆలోచనలతో స్టార్ట్ చేయండి, 100% మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా 21 డేస్ పాజిటివ్ ఆలోచనతోనే ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు. యద్భావం తద్భవతి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది. మీ హెల్త్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. చాలామంది ఇక్కడ డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతుంటారు. సో ఆ డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అందులో ఒక పోస్ట్ నాది అని బలంగా కోరుకోవాలి అంట. దృఢమైన సంకల్పం ఉండాలి, ఆత్మవిశ్వాసంతో, ఇష్టంతో, నమ్మకంతో మీ ప్రయత్నం చేయాలి. మరి ప్రయత్నించకపోతే ఏది లేదు. మీ నమ్మకానికి ప్రయత్నిస్తే డబుల్ ఎనర్జీ అవుతుంది. ఓకే, చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు సార్. కొన్ని వేల పోస్టులకి లక్షల మంది అప్లై చేస్తున్నారు. చూడండి కాంపిటీషన్ ఎలా ఉంది. సో మీ మైండ్లో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. ఎస్, అందులో నాకు ఒక ఉద్యోగం వస్తుంది. సో డైలీ విజులేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళి రాసినట్టు, రిజల్ట్స్ వచ్చినట్టు, క్వాలిఫికేషన్ అయినట్టు, క్వాలిఫై అయినట్టు, సో మీకు ఆఫర్ లెటర్ వచ్చినట్టు, జాయినింగ్ డే ఏ విధంగా అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డ్రెస్ కోడ్లో ఊహించుకోవాలి అంట. దాని విజులేషన్ టెక్నిక్ అంటాం. ఒక మంచి డ్రెస్ వేసుకొని జాయినింగ్కి వెళ్ళినట్టు, సో అందరిని పలకరించినట్టు, 1 మంత్ తర్వాత శాలరీ అకౌంట్లో పడినట్లు, ఇంత అడ్వాన్స్గా ఆలోచించాలి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి పార్టీ ఇచ్చినట్టు, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో సార్, సంతోషంతో ఆనందంగా ఊహించుకోవాలి దీన్ని. ఓకే, మీకు ఉద్యోగం రాకపోయినా, మీకు అనారోగ్యం సమస్యలున్నా, మీ బిజినెస్లో లాభాలు లేకపోయినా మన విజులేషన్ టెక్నిక్ చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. అవునా కదా సార్? రైట్, అందరూ ఒకసారి వెరీ గుడ్ వెరీ గుడ్ హే, వెరీ గుడ్ వెరీ గుడ్ హే, వెరీ గుడ్ వెరీ గుడ్ హే. ఎస్ సార్, సూపర్. అందరు ఒకసారి వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్ గ్లాస్, వాటర్కి చాలా చాలా పవర్ ఉంటుంది సార్. ఓకే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాటర్ రిసీవ్ చేసుకుంటుంది, మర్చిపోవద్దు. సో కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో వాటర్కి చెప్పాల. ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ అనంత విశ్వంలో నేను ఒక అద్భుతాన్ని, నమ్మండి సార్. ఈ అనంత విశ్వంలో నేను ఒక అద్భుతాన్ని, నాలో ఉన్న అనంతమైన శక్తిని నేను గుర్తించాను. నాలో ఉన్న అనంతమైన శక్తిని నేను గుర్తించాను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నా ఉద్యోగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నా ఉద్యోగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నేను ఎంతైనా సంపాదించగలను. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. నేను ఎంతైనా సంపాదించగలను. నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను. జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితం అందించే అన్ని అవకాశాలను
రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కొత్త అవకాశాలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురుస్, థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్కి, మీ కుటుంబానికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. మీకు ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాలకు, ఇష్టదేవతకు, కులదేవతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. ఫీలింగ్తో చేయాలి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ లైఫ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ మార్నింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ మార్నింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ డే. ఈ రోజంతా నాకు మంచిగా జరుగుతుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుస్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ. ఐ లైక్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఇక్కడ ఏదైతే చెప్తారో అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు సార్. నమ్మాలి ఫస్ట్. నమ్మితేనే మిరాకిల్స్ జరుగుతాయి. మీ లైఫ్ అద్భుతంగా మారబోతుంది. మీరు ఊహించినంతగా మారబోతుంది. ఊహించండి ఒకసారి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ వైబ్రేషన్ని వాటర్కి ఇవ్వండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తూ వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ గ్లాస్లో ఫిల్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఒక తెల్లని కాంతి, దివ్య శక్తి, ఎక్సలెంట్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ మీ గ్లాస్ నిండా ఫిల్ అయినట్టు ఊహించుకోండి. ఒక షైన్ వచ్చినట్టు గ్లాస్ చుట్టూ ఒక సర్కిల్ ఉన్నట్టు ఊహించుకోండి. ఓకే, ఆ గ్లాస్ ద్వారా మీ లోపలికి ఆ ఎనర్జీని కొద్ది కొద్దిగా తీసుకోండి సార్. స్లోగా నిదానంగా సిప్ చేయండి. విశ్వశక్తి మీ లోపలికి వెళ్ళినట్టు భావించండి. ఊహించుకోండి సార్, విశ్వశక్తి మీ లోపలికి వెళ్ళినట్టు, మీ శరీరం ఉత్తేజంగా అవుతున్నట్టు, చైతన్యవంతంగా అవుతున్నట్టు ఊహించుకోండి. ఎస్, ఫీల్ అవ్వండి. మీ గొంతులో నుంచి స్టమక్లోకి, కాళ్ళు చేతులకి, పాదాల వరకు ఎనర్జీ వెళ్ళినట్టు ఊహించుకోండి. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. మీరు చాలా అద్భుతమైన వ్యక్తిగా మారుతున్నారు. మీలో అనంతమైన శక్తి దాగి ఉంది సార్. వావ్, సూపర్. రిలాక్స్, రిలాక్స్. ఎస్, నిదానంగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. ఎస్, రిలాక్స్. ఎరుకతో ఉండాలి సార్, కంపల్సరీ ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండాలి అంటే ఎవరో చెప్పగలరా? యాక్టివ్ ఉండాలి సార్ దానిపైన. ప్రజెంట్ మూమెంట్, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. యు ఆర్ నాట్ ఏ బాడీ. మళ్ళీ చెప్తున్నాను, మీరు బాడీ కాదు, మీరు ఒక ఎనర్జీ. ఓకే, మీరు బాడీ కాదు, గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పుడు. ప్రస్తుతం మనం ఏంటి అర్థం చేసుకోండి. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి బెంగపడకుండా మీ లైఫ్ మారబోతుంది. నమ్మండి ఫస్ట్, నమ్మితేనే రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఎరుకతో ఉండడం అంటే ఒక చిన్న స్టోరీ చెప్తానండి. భగవద్గీతలో అది గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు ఒక ఊరిలో. ఒక ఊరిలో గౌతమ్ బుద్ధుడు భిక్షాటన చేస్తూ ఉండేవాడు అనమాట. భిక్షాటన చేస్తూ తన ఆశ్రమంలో జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు భిక్షాటన చేయడానికి ఒక ఇంటికి వెళ్తాడు.
ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ వస్తుందన్నమాట. పెద్ద ఆవిడ బలంగా దృఢంగా ఉంటుంది, ఊహించుకోండి. బలంగా దృఢంగా నల్లగా ఉంటుంది. ఆ గౌతమ్ బుద్ధుడు భిక్షాటన అడిగినప్పుడు భవతి భిక్షాందేహి అన్నప్పుడు ఆ పెద్ద ఆవిడ అంటుందంట, ఏమని, నీకెందుకు నేను భిక్ష వేయాలి, కాలు చేతులు బాగున్నాయి కదా, ఏదైనా పని చేసుకుని తినిపో అని నానా విధాలుగా తిట్టేస్తుంది అనమాట గౌతమ్ బుద్ధుని. వెనకాల శిష్యులు ఉంటారు కదా, శిష్యులు కోపడతారు, మా గురువు గారనే తిట్టేస్తుంది అని చాలా కోపంగా పళ్ళు కొరుకుతుంటారు. గౌతమ్ బుద్ధుడు సైలెంట్గా నవ్వి ముందుకెళ్ళిపోతాడనమాట. సో మళ్ళీ మరొక ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఒక శిష్యుడు ఉంటాడనమాట. అడుగుదాం అడుగుదాం ఎందుకు గురువుగారు సైలెంట్గా ఉన్నారు అని. మొత్తం ఆ రోజు సాయంత్రం అవుతుంది. రాత్రి పడుకునే ముందు గురువు దగ్గరికి వచ్చి పాదాల దగ్గర కూర్చొని, గురువు గారు, ఒక ఆవిడ మిమ్మల్ని ఆ విధంగా తిడుతుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు అని అడుగుతాడు. ఎప్పుడో ఉదయం జరిగిన విషయాన్ని రాత్రి అడుగుతున్నాడు. గౌతమ బుద్ధుడు ఏ విషయం అని అడుగుతాడు అనమాట. అదే గురుగారు, మన భిక్షాటన వెళ్ళినప్పుడు మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, పని చేసుకుని తినొచ్చు కదా అంటే, గౌతమ బుద్ధుడు అంటాడు, నేను ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావు అని చెప్తాడనమాట. ఎక్కడి విషయాలు అక్కడ మర్చిపోయి ముందుకు వెళ్తేనే జీవనం సాగుతుందని ఒక అద్భుతమైన వాక్యాన్ని ఇస్తాడు గౌతమ బుద్ధుడు. సో మన జీవితంలో కూడా ఎక్కడ విషయాలు అక్కడ మర్చిపోవాలి. ఆఫీస్ విషయాలు ఇంట్లో తీసుకురాదు, ఇంట్లో విషయాలు ఆఫీసులో తీసుకెళ్ళకూడదు. మన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. లైఫ్ అంటేనే ఒక సైకిల్ సార్. సో ఈసీజీ గ్రాఫ్ ఎవరైనా చూసారా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవునా కదా? స్ట్రైట్ లైన్ ఉంటే మనిషి లేనట్టు. సో జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, పగలు రాత్రి, సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటేనే జీవితం సార్. ఏది లేకపోతే జీవితం కాదు. అనుభవించాలంతే. మీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ ప్రాబ్లం అయినా ఎస్ నేను చేయగలను, దాని నుంచి బయటపడగలనని మీ కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నేను రీసెంట్గా చదివాను, మన గ్రహ బలము గృహ బలం కన్నా ఆత్మబలం చాలా చాలా గొప్పదంట. ఆత్మబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు సార్. నీ దగ్గర ఆత్మబలం ఉంటే ఎవరెస్ట్ శిఖరనైనా ఎక్కొచ్చు. నీ దగ్గర ఆత్మబలం లేకపోతే ఇంటి గడప కూడా దాటలేరు. ఎస్ సార్, నో సార్? ఎస్. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే. డైలీ ఒక స్టోర్ కూడా మనం చెప్పుకుందాం, ఆ స్టోర్ నుంచి మంచి మెసేజ్ తీసుకుందాం. మనం చెప్పాం కదా, మీరు ఒక అద్భుతమైన ఎనర్జీ అని. మీరు నార్మల్ పర్సన్ కాదు. డబల్ స్ప్లిట్ ఎనర్జీ అని ఎంతమందికి తెలుసా? డబల్ స్ప్లిట్ ఎనర్జీ, ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్కి ఎదురుగుండా ఆ, ఒక పేపర్ పెట్టి పేపర్కి హోల్ వేసాము. ఆపోజిట్లో ఏం కనిపిస్తుంది సార్? చెప్పండి సార్. ఒకటే లైట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ లైట్ వేసినప్పుడు, పేపర్కి ఒక హోల్ వేసినప్పుడు ఆపోజిట్ కూడా ఒకటే లైట్ ఉంటుంది. అది ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ రెండు హోల్స్ పెట్టాం పేపర్కి. ఒక పేపర్కి రెండు హోల్స్ పెట్టాం, ఆపోజిట్ టూ హోల్స్ ఉంటాయి లేదా? ఎందుకంటే పేపర్కి రెండు హోల్స్ ఉన్నాయి. ఆ లైట్ కాంతి అనేది రెండు రంధ్రాల ద్వారా ఆపోజిట్గా కనిపిస్తుంది. అదే త్రీ హోల్స్ పెట్టినప్పుడు అది త్రీ కనిపిస్తుంది. ఓకే, శక్తిని ఇక్కడ నాశనం చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఒక మార్పు నుంచి ఇంకొక రూపంలో మారుతుంది. ఓకే, శక్తిని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరు. సో డబుల్ స్ప్లిట్ ఎనర్జీ అంటాము. శక్తి అనేక రూపంలో మారుతుందంటండి. మనిషి కూడా ఒక ఎనర్జీనే. చనిపోయిన తర్వాత ఎక్కడో మట్టిలో పూడ్ చేస్తారు లేదా కాల్ చేస్తారు కదా. తర్వాత ఏం జరుగుతుంది, కొద్ది రోజులకి మన చర్మాన్ని బ్యాక్టీరియా అన్ని శిలీంధ్రాలు తినేస్తాయి. తర్వాత ఏమవుతుంది, సమాధి మీద గడ్డి మొలుస్తుంది, అవునా కదా? సో ఎక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ అంటే, సో మనం చనిపోయిన తర్వాత కూడా మనలోకి ఎనర్జీ ఉంటుంది. అది ఒక రూపం నుంచి ఇంకొక రూపంగా మారుతుంది అంతే. మనం ఏ విధంగా తయారవుతామంటే పంచభూతాలు సాక్షిగా తయారవుతాం. పంచభూతాలు భూమిలో పండేదే కదా సార్ మనం తినేది. ఆ తినది మన బ్లడ్ సర్క్యులేషన్కి అందుతుంది. సో కంపల్సరీ అందరూ పంచభూతాలకి కృతజ్ఞత భావంతో ఉండాలంట. సో ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్ 100% వస్తాయి. గ్రాటిట్యూడ్ ఈజ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మీలో ఏవైనా నెగిటివ్ బ్లాక్స్ ఉన్నట్టయితే ఈరోజు ఈఎఫ్టి ద్వారా ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకుందాం సార్.
ఓకే. ఈఎఫ్టీ అంటే ఎవరైనా చెప్పగలరా? ఏంటి సార్ ఈఎఫ్టీ అంటే? చెప్పండి సార్ నారాయణ సార్, మీరు ప్రాక్టీస్ చేశారు కదా ఆల్రెడీ. లేదు, నాకు అంత గుర్తు రావట్లేదు సార్ అది. ఓకే ఓకే, థింక్ చేయండి. వాట్ ఈజ్ ఈఎఫ్టీ? ట్యాపింగ్, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ థెరపీ. రైట్ రైట్, ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టెక్నిక్. ఓకే. కంపల్సరీగా ఈఎఫ్టీ మనలో ఉండే బ్లాక్స్ మొత్తం క్లియర్ అవ్వడానికి చాలా చాలా పవర్ఫుల్ సార్. ఓకే. ఎక్కడ ఉంటుందంటే మనకు 7 పాయింట్స్లో ఉంటుంది సార్. ట్రిగ్గర్ చేయాలి వాటిని. 7 పాయింట్స్లో ఉంటుంది. ఫస్ట్ మన నుదుటి పైన, ఇట్లా 2 వేలు పట్టుకోండి. మన చూపుడు వేలు, మధ్య వేలు పెట్టుకొని ఇక్కడ ట్యాపింగ్ అంట. నువ్వు ఇక్కడ నరం ఉంటుంది కదా, నరం. ఓకే, ఇక్కడ ట్యాప్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మన ఐస్ కింద. నెక్స్ట్ నోస్ బాగాన, ముక్కు చివర. నెక్స్ట్ చిన్ను దగ్గర, చిన్ను. ఓకే. నెక్స్ట్ ఆర్మ్స్, రైట్ లెఫ్ట్. ఓకే, ఇక్కడ బోన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ భుజాలు పై భాగాన కాలర్ బోన్ అంటాం. ఈ కాలర్ బోన్కి ట్యాప్ చేయాలి మనం, టచ్ చేయాలి 2 వేలతోనే. ఈ 2 వేలతోనే ట్యాప్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు హ్యాపీగా నేను ఎక్కడైతే చెప్తానో అక్కడ ట్యాప్ చేస్తూ ఉండండి సార్. ఓకే. కళ్ళు మూసుకోండి, మీకు ఎనర్జీ వస్తుంది కళ్ళు మూసుకుంటే. ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టెక్నిక్ మీరు 45 టైమ్స్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. 45 టైమ్స్ చేయాలి. ఓకే. చెప్పండి. ట్యాప్ మీ సైడ్కి, మీ నుదుటికి 2 బాగాన ట్యాప్ చేయండి. నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. చెప్పండి. నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. ట్యాప్ 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 ట్యాప్. నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను రిలీజ్ చేసేస్తున్నాను. ఐస్ కింద. నెక్స్ట్, నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలను రిలీజ్ చేసేస్తున్నాను. రిలీజ్ రిలీజ్ రిలీజ్. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ట్యాప్ 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 ట్యాప్. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ముక్కు కింద, నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ట్యాప్ 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 ట్యాప్. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. నోస్, చిన్న దగ్గర. నా హెల్త్ పరంగా నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. నెక్స్ట్ కాలర్ బోను, భుజాల దగ్గర కాలర్ బోన్ ఉంటుంది కదా, ఆ కాలర్ బోన్ టచ్ చేయండి. నా వెల్త్, మనీ పరంగా నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. టచ్ చేయండి. మీకు ఎంత ఎనర్జీ ఉంటే అంతదో. నా ఫ్యామిలీ రిలేషన్షిప్లో నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నా కెరీర్లో నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నా ఉద్యోగంలో నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నా జాబ్లో నన్ను నేను సరిచేసుకుంటున్నాను. లెఫ్ట్ చేయి కింద, రైట్ చేయి కింద. ఓకే. నా బిజినెస్లో నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నాలో మంచి అలవాట్లు ఉన్నాయి. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. హెడ్, మీ నుదిటి సైడ్కి. భవిష్యత్తులో పెద్ద గోల్స్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. మీ ఐస్ కింద. నాలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలను రిలీజ్ చేసేస్తున్నాను. నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. నెగిటివ్ బ్లాక్స్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్. లెట్ గో. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం రిమూవ్, బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించండి. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. నోస్ కింద. ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్ ట్యాప్ ఇట్. కాలర్ బోన్, మీ భుజాలకి ఎముక, మీ నెక్కి భుజానికి మధ్యలో కాలర్ బోన్ ఉంటుంది అక్కడ. ఎస్.
నెక్స్ట్ ఇక్కడ సార్ మీ చిటికెన వేలు ఇక్కడ పాయింట్ కరాటే పాయింట్ అంటారు కదా, ఆ కరాటే పాయింట్కి చిటికెన వేలు కింద చివరన. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చిటికెన వేలు కింద. ఓకే, ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు. కరాటే పాయింట్ 2 times. రిలాక్స్ రిలాక్స్. మనము ఏదైతే చేస్తామో 45 టైమ్స్ ఎటువంటి ఆలోచన లేకుండా దీని మీదే ఫోకస్ చేస్తాం, అవునా కదా? ఒక దాని మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ హై అవుతాయి సార్. సో ఈఎఫ్టి ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ టెక్నిక్ లేదా థెరపీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ ఈఎఫ్టిలో? భరత్ గారు, జగదీష్ గారు, హరే కృష్ణ. ఏం డౌట్ లేదు సార్. ఓకేనా? ఎక్కడెక్కడ ట్యాప్ చేయాలో ఐడియా వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, వీడియో కూడా ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా. ఓకే, ఎందుకంటే మీరు కూడా కంపల్సరీగా లైవ్లో చేస్తే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి సార్. ఇది జస్ట్ చెప్పడం కాదు. ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రావు. ఓకే, సెల్ఫ్ ప్రాక్టీస్ అంటాం కదా సార్, సెల్ఫ్ ప్రాక్టీస్ కంపల్సరీగా చేయాలి సార్, అప్పుడు మీకు రిజల్ట్స్ రావాలంటే. ఓకేనా? మరి లాస్ట్లో ఒక్కసారి అంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను, దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పుకుందాం. ఓకే, అలా టైం 6:43. ఎస్, ప్రశాంతంగా కూర్చోండి సార్. ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఆరా క్లీన్ చేసుకోండి. ఆరా క్లీన్ చేసుకోండి సార్. ఆరా క్లీన్ చేసుకోండి. మీ ఆరా క్లీన్ అవుతుంది. కుదిరితే వీడియో ఆన్ చేసుకోండి. మీ ఆరా క్లీన్ అవుతుంది. మీ ఆరాని లాక్ చేయండి. మీ ఆరాని లాక్ చేయండి. మీ ఆరాని లాక్ చేయండి. ఎస్, మీ ఆరాని ప్రొటెక్షన్ చేసుకోండి సార్. మీ ఆరాని ప్రొటెక్షన్ చేసుకోండి. మీ ఆరాని ప్రొటెక్షన్ చేసుకోండి సార్. ఒకసారి ఎస్, 3 times మీ తల చుట్టూ ఇష్టనామం లేదా మీ ఆరాన్ని ప్రొటెక్షన్ చేసుకోండి. మీరు మీ చుట్టూ ఒక డివైన్ ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ ఉన్నట్టు ఊహించుకోండి. మీ చుట్టూ ఒక డివైన్ ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ ఉన్నట్టు ఊహించుకోండి. ఒక తెల్లని కాంతి సర్కిల్లో ఉన్నారు. మీరు ఒక తెల్లని కాంతి సర్కిల్లో ఉన్నట్టు భావించండి. మీకు మీ చుట్టూ ఒక డివైన్ ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ ఉన్నట్టు ఊహించుకోండి. మీ జీవితం మారాలంటే ఆలోచనలు మారాలి. ఫస్ట్ గమనించండి సార్, మీ జీవితం మారాలంటే ఆలోచనలు మారాలి. రిన్యూ యువర్ మైండ్ డైలీ విత్ పాజిటివ్ థాట్స్. ప్రతిరోజు పాజిటివ్ థాట్స్తో ఎవరైతే ఉంటారో మీ జీవితం 100% మారుతుంది సార్. ఓకే, ప్రాణశక్తి, జీవశక్తి శరీరంలోకి పంపండి. శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ స్టమక్ ముందుకు వస్తున్నట్టు ప్రాణశక్తి, దివ్యశక్తి మీ శరీరంలోకి పంపండి. 5, 4, 3, 2, 1. రిలాక్స్, రిలీజ్ చేసేయండి. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. 1, 2, 3, 4, 5. రిలీజ్. రిలీజ్ చేసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళినట్టు ఊహించండి సార్. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. రిలాక్స్, రిలాక్స్. నుదుటి మీద ఫోకస్ చేయండి. మీ నుదుటి మీద ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రంపై ఒక గోల్డెన్ సన్లైట్ ఊహించుకోండి. ఆ గోల్డెన్ సన్లైట్ ఊహించుకోండి. ఒక తెల్లని కాంతి, ఎక్సలెంట్ ఎనర్జీ, దివ్యశక్తి మీ తలపై పడుతుంది. ఒకసారి అందులోకి
అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. గోల్డెన్ సన్లైట్ విశ్వశక్తి లోపలికి వెళ్తున్నట్టు ఊహించుకోండి. వెళ్ళిన తర్వాత మీరు గాల్లోనే సంతోషంతో ఆనందంగా నిద్రపోతున్నట్టు ఊహించుకోండి సార్. మీ బాడీ గాల్లో తేలుతుంది. మీ శరీరం సునాయాసంగా సంతోషంతో ఆనందంతో మీ బాడీ గాల్లో తేలుతుంది. పడుకున్నట్టు ఊహించుకోండి. ఒకసారి నిద్రపోతున్నట్లు ఊహించుకోండి. మేల్కొనే ఉండాలి. యోగా నిద్ర అంటాము. మేల్కొనే ఉండాలి. మీ నుదుటి మీద ఫోకస్ చేసి మీ కోరికలు చెప్పుకోండి. ఇప్పుడు మీ శరీరం ఒక శక్తివంతంగా తయారైంది. మీరు ఒక అద్భుతమైన శక్తి. మీ కోరికలు చెప్పుకోండి సార్. మీ హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, మీ జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్లో లాభాల కోసము ఒకసారి మీ కోరికలు చెప్పుకోండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. డబ్బు సులభంగా సునాయాసంగా నా దగ్గరికి వస్తుంది. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్తో నా జీవితం సంతోషంతో ఉన్నాను. నేను ఉద్యోగంలో అభివృద్ధి చెందుతున్నాను. నా బిజినెస్ డే బై డే గ్రోత్ అవుతుంది. చెప్పుకోండి సార్. మీ 5 సెన్సెస్ పనిచేస్తున్నాయి. మీ 5 సెన్సెస్ పనిచేస్తున్నాయి ఊహించుకోండి. మీ 5 సెన్సెస్ ఊహించుకోండి ఒకసారి. చెవులు, కళ్ళు, ముక్కు, చర్మం, నోరు, 5 జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి ఊహించుకోండి. ఎస్, నేను సురక్షితంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీ చెవులు పనిచేస్తున్న మాటలు మీకు వినిపిస్తున్నాయి. మీ కళ్ళలో విశ్వంలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు ఊహించుకోండి. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. చర్మం ద్వారా చల్లని గాలి తగులుతుంది. ఎస్, నేను సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాను. ఎస్, అలాగే గొంతు దగ్గరకు వచ్చి థ్రోట్ చక్ర దగ్గర ఎస్, నేను మాట్లాడుతున్నాను, తాగుతున్నాను, తింటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, మీరు అనుకున్నది జరుగుతున్నట్టు ఈ పంచేంద్రియాలు చాలా బాగా పనిచేస్తున్నాయి ఊహించుకోండి ఒకసారి. ఎస్, భుజం నుండి మీ వేళ్ళ వరకు ప్రాణశక్తి పంపండి. అలాగే భుజం దగ్గర నుంచి మీ చేతుల ద్వారా మీ పాదాల వరకు డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, దివ్య శక్తిని పంపండి. శక్తి ప్రవాహాన్ని అబ్జర్వ్ చేయండి సార్. చెస్ట్ నుంచి స్టమక్ ముందుకు వస్తున్నట్టుగా ఒకసారి ఊహించండి. మీ ప్రాణశక్తిని, దివ్య శక్తిని శరీరం అంతా వ్యాప్తి చెందండి. మీ అనాహత చక్రం, హార్ట్ చక్రానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ మణిపుర చక్రానికి, స్వాదిష్టాన చక్రం నుంచి మూలాధార చక్రం వరకు ప్రాణశక్తిని నిదానంగా పంపించండి. సహస్రామ చక్రం నుంచి తల దగ్గర నుంచి పాదాల చివర వరకు దివ్య శక్తి, ఎక్సలెంట్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ శరీరం అంతా ప్రవహిస్తుంది. మీరు ఒక అద్భుతమైన చైతన్యవంతంగా తయారయ్యారు. మీరు ఒక అద్భుతమైన చైతన్యవంతంగా తయారైనారు. తల నుంచి కాలి వేళ్ళ వరకు మీరు ఒక అద్భుతమైన దీపంలో వెలిగిపోతున్నారు. తల నుంచి కాళ్ళ వరకు మీరు అద్భుతమైన దీపంలో వెలిగిపోతున్నారు. తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఎనర్జీ ఫ్లో అవుతుంది ఊహించుకోండి. మీ తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ఎనర్జీ ఫ్లో అవుతుంది. మీరు ఒక డివైన్ సర్కిల్లో ఉన్నట్టు, అద్భుతమైన కాంతిలో ఉన్నట్టు, సంతోషంతో ఆనందంగా మీ బాడీ గాల్లో తేలుతుంది ఊహించండి. మీ చుట్టూ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. మీరు ఏదైతే అది చేయగలరు. ఇప్పుడు అంత ఎనర్జీ ఉంది. హై ఎనర్జీలో ఉన్నారు. మీరు 99.999% ఎనర్జీ, హై వైబ్రేషన్లో ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. మీ బాడీకి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై బాడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు మీ బాడీ చైతన్యవంతం అయ్యింది. ఫీల్ అవ్వండి సార్. మీ శరీరం తేలికగా సునాయాసంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే రైట్ సైడ్ ఊహించుకున్నారు కదా నిద్రపోతున్నట్టు. రైట్ సైడ్ తిరిగి లేచి కూర్చోండి సార్. ఊహించుకోండి. రైట్ సైడ్ తిరిగి లేచి కూర్చున్నట్టు ఊహించుకోండి. ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చేయండి. ప్రజెంట్ మూమెంట్లోకి రైట్ సైడ్ తిరిగి లేచి కూర్చోండి. ఎస్, ఎస్, రిలాక్స్, రిలాక్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ యూనివర్స్. పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. మీ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. 2 చేతులు రబ్ చేసుకొని మీ తలపై పెట్టుకొని
మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి సార్. రెండు చేతులను తలపై పెట్టుకొని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూడండి. ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూడండి. అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు ఏమనుకుంటున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది సార్. మీ హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, బిజినెస్ పరంగా. తదాస్తు, తదాస్తు, తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు కళ్ళపై పెట్టుకొని ఆనందంగా సంతోషంతో మీ గోల్ ఊహించుకుంటూ ఐస్ ఓపెన్ చేయండి. రెండు చేతులను కళ్ళపై పెట్టుకుని ఆనందంగా సంతోషంతో మీ గోల్ ఊహించండి. ఒకసారి ఐస్ కళ్ళపై. ఎస్, రిలాక్స్. ఎస్ సార్. ఎస్, ఎంతమంది ఫీల్ అయ్యారు మీ బాడీ గాల్లో తేలుతున్నట్టు, తల దగ్గర నుంచి పాదాల వరకు హై ఎనర్జీ ఫ్లో అయినట్టు, మీ చుట్టూ ఒక డివైన్ ఎనర్జీ ప్రొటెక్షన్లో ఉన్నట్టు. ఓకే, యోగా నిద్ర అంటాం సార్ దీన్ని. అంటే కాన్షియస్లో ఉండే చేస్తాం, మెలకుతోనే ఉండే చేయాలి. అవునా కదా? పడుకుంటూ పోకూడదు. పడుకున్నట్టు మన ఎనర్జీ ప్రతి బాడీకి ఎనర్జీని పంపిస్తూ ప్రతి చక్రాన్ని యాక్టివేషన్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ప్రతి పంచేంద్రియాలకు కావచ్చు, మీ సహస్రార చక్రం నుంచి, ఆజ్ఞా చక్రం నుంచి, థ్రోట్ చక్రకి, అనాహత చక్రకి, మణిపుర చక్రకి, స్వాదిష్టాన చక్రకి, మూలాధార చక్రకి, అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలి. సో మీరు ఒక హై ఎనర్జీలో ఉన్నట్టు. ఎంతమంది ఫీల్ అయ్యారు సార్? ఎస్, నారాయణ సార్ అయితే రైట్ సైడ్ తిరిగి కూర్చోండి అంటే తిరిగి కూర్చున్నారు, ఆ పొజిషన్కి వచ్చారు చివరిగా. ఎస్ సార్. కృష్ణ, హరి కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. భరత్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎలా అనిపించింది? చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి సార్, చేయకపోతే రావు. భరత్ ఎం. ఓకే, ఈరోజు సార్ చాలా బాగా అనిపించింది సార్. ప్రాక్టీస్ చేశారా? చేశాను సార్, చేశాను. మరి వీడియో ఆన్ చేయలేదు? ఏంటంటే కాకినాడలో ఉన్నాను సార్ నేను, అందుకని సార్. ఓకే ఓకే, డ్యూటీ పరంగా వెళ్ళారా? లేదు సార్, మామూలుగా ఇవాళ మా అమ్మగారి కార్యక్రమం అయితే వచ్చాను సార్. యాక్చువల్ ప్రాపర్ కాకినాడ సార్, రాజమండ్రిలో ఉంటాను సార్. రైట్ సార్. టుడే అఫర్మేషన్ నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయాల్సిన నమ్మకంతో, ఇష్టంతో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. ఒక్కసారి అందరూ మనం చెప్పిన ఈ 21 days అఫర్మేషన్స్ ఒక పేజీలో నోట్ చేసుకోండి. డే 1, డే 2, డే 3, డే 4 అని. స్విచ్ వర్డ్ కావచ్చు, అఫర్మేషన్ కావచ్చు, టెక్నిక్స్ కావచ్చు. ఓకే, రాసిన తర్వాత పంపించండి ఒకసారి. ఎందుకంటే అటెండ్ కాలేని వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది కదా. సో మీ వల్ల ఇంకొకరి జీవితం మారుతుందంటే మీరు ముందుండాలి. ఫస్ట్ 100% ముందుంటే రిజల్ట్స్ వస్తాయి. ఎవరు పంపిస్తారు సార్? మనం డైలీ ఒక టెక్నిక్ చెప్పుకున్నాం, స్విచ్ వర్డ్, అఫర్మేషన్ టెక్నిక్. వాటిని ఒకసారి పంపించండి. ఓకేనా? ఎస్, టుడే అఫర్మేషన్. ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన అఫర్మేషన్, ఐ అట్రాక్ట్ మనీ. ఐ అట్రాక్ట్ మనీ. నేను డబ్బులను ఆకర్షిస్తున్నాను. నేను డబ్బులను ఆకర్షిస్తున్నాను. ఇప్పటి నుంచి నా దగ్గర డబ్బులు సమృద్ధిగా ఉంటాయి, మరియు భవిష్యత్తులో కూడా డబ్బులు ఉంటాయి, ఎందుకంటే నేను డబ్బులను ఆకర్షిస్తాను. తెలుగులో అయితే ఐ అట్రాక్ట్ మనీ. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ హ్యావ్ అబండెంట్ మనీ. ఐ అట్రాక్ట్ మనీ. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ I will have abundant money. And
I will have money in the future also. I will have money in the future also because I attract money. ఎవరైనా ఒకరు చదువుతారా? ఇంగ్లీష్లోనే బాగుంటాయి అఫర్మేషన్స్. ఎవరైనా ఒకరు చదవండి సార్. I attract money from now onwards. I will have abundant money. I will have future also. Yeah, because I attract money. ఓకే, ఈ అఫర్మేషన్స్ని ఇష్టంతో నమ్మకంతో మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను అయస్కాంతం లాగా డబ్బును ఆకర్షిస్తున్నారు కాబట్టి మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు యోగా నిద్ర ఎలా అనిపించింది మీకు? హై ఎనర్జీ ఫ్లో అయిందా? డైలీ ప్రాక్టీస్ చేస్తే మీలో ఒక అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది, మీరు గుర్తించాలంతే. ఓకే, 1 minute ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి సార్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే.